హక్కుల గురించి మాట్లాడితే విద్వేషపూరితమైన భాషణలు కావు అవి, మతతత్వ విద్వేషాలు కావు అవి, హేట్ స్పీచ్ కాదు అది, ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా పోతుంది, హేట్ స్పీచ్ కాదు. రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం సవరణలు ఇచ్చింది, రాజ్యాంగం పౌరులకు ఏం హక్కు ఇచ్చింది అని అనేది ఒకసారి మీరు కూర్చోవాలి, ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మాట్లాడాలి. అంతేగాని మేము తీసుకొస్తున్నాము ఈ మధ్య అట్లయిపోయినాయి, ఈ మధ్య ఇట్లయిపోయినాయి అని అంటే కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిం, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. ఇది హిందువుల యొక్క మనోభావాలను ఎంతో దెబ్బతీసింది. ఇట్ ఈజ్ ఆల్సో ఎ హేట్ స్పీచ్ టు మీ. ఇంకొక విషయం తెలుసా పొన్నమన, మా భగవంతుడు ఇట్లా తాగుబోతులు గీగుబోతులు అని చెప్పి మాట్లాడింది మీ గౌరవ ముఖ్యమంత్రి. మందు తాగేటోళ్ళ కోదేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ. ఇట్ ఈజ్ ఆల్సో ఎ హేట్ స్పీచ్ ఫర్ మీ, ఒక హిందూకి. ఫస్ట్ బొక్కలేస్తే ఈ బిల్ ఎవరైనా ఇంప్లిమెంట్ అయితే వెనకటికి మాట్లాడిన మాటలకు అన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్ష్యం. గుడ్డలు ఉడదీసి కొడతా, ఇది హేట్ స్పీచ్ కాదా? ఎవరిని బుక్ చేయాలి ఫస్ట్ కేసు చెప్పు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన మిమ్మల్నా, లేకపోతే ప్రవేశపెట్టిన బిల్లుల ఫస్ట్ మీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి మీరు కళ్ళకు కంతలు కట్టుకొని ముంగడ పోతురు చూడు, ఇద్దరునా? మళ్ళీ మీరు భాగస్వాములు అవుతారా, లేకపోతే కట్టర్ కాంగ్రెస్లో నిజాయితీ పరులు అవుతారా అన్నది ప్రశ్న. ఆలోచించు. చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు అంత మేధావులు ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో కరెక్ట్గా ఉన్నాయి. కొత్తగా మీరు ఏం మాట్లాడకండి, ప్రజలని పిచ్చోళ్ళని చేయకండి. పాలన ఏదైతే ఉంది కదా దాని మీద ఫోకస్ చేయండి.